ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి ఉదయకాల ధ్యానం వింటున్నటువంటి దైవజనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకత. అదేమిటంటే, ఈ ఉదయకాల ధ్యానము 1246 ఎపిసోడు వాక్య ధ్యానం చేయటానికి మనందరికీ తెలిసినటువంటి పాస్టర్ గారు మరి ఓపీర్ మినిస్ట్రీలో గొప్ప సేవ చేస్తూ ప్రస్తుతం మొన్నటి దినాన ఆగస్టు 15వ తారీఖు జెండా వందనం చేయడానికి వచ్చారు. ఆర్కేపీ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ జాసో గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు బోధించబోతున్నారు. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. భయభక్తులతో దేవుని వాక్యమిని మీరందరూ ఆశీర్వదించబడాలని నేను అభిషక్త సేవకులు, వాక్య సేవకులను అడిగినప్పుడు నా మాటను మన్నించి వారు ఒప్పుకున్నారు. అందరూ శ్రద్ధగా వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. రండి పాస్టర్ గారు, మాకు వాక్య పరిచర్య చేయండి. దేవునికి మహిమ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలపు దైవ ధ్యాన శ్రోతలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు కృపా నిధి సహవాసం ఓపీర్ మినిస్ట్రీస్ అనుబంధ సంస్థ వారు పాస్టర్ ఆశీర్వాదం గారికి సాహసోపేతమైనటువంటి వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉదయకాలపు దైవ ధ్యానపు శ్రోతలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఆశీర్వాదం గారికి, మరి వారి సతీమణి పాస్టమ్మ గారికి మరొకసారి ఓపీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున నా హృదయపూర్వక వందనాలండి. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ చరణంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఇది దావీదు భక్తుని యొక్క స్థిర తీర్మానం. దీన్ని స్థిరపరచుకుంటూ ఆయన 119వ కీర్తనలో కూడా తన ఉన్నతమైనటువంటి స్థిరాభిప్రాయాన్ని, స్థిర తీర్మానాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. 119వ కీర్తన 147వ చరణంలో, తెల్లవారికి మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ 2 సంగతులు శ్రోతలందరూ కూడా గమనించాలని విన్నవించుకుంటున్నాను. మొదటి సంగతి, తన స్వరాన్ని అనగా భక్తుడైనటువంటి దావీదు తన స్వరాన్ని దేవునికి వినబడజేయాలని, రెండవదిగా దేవుని స్వరాన్ని తాను వినాలన్నటువంటి తీవ్రమైన వాంఛ, కాంక్ష కలిగినటువంటి భక్తుడు దావీదు. ప్రియులారా, ఈ వాంఛ ఈ కడవరి తరములో దేవుడు తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన పిల్లలందరిలో కూడా ఉండాలని మొదట ప్రార్థన చేద్దాం. ప్రతి వేకున నా స్వరము నేను దేవునికి వినబడజేస్తాను. ప్రతి వేకున దేవుని స్వరం వినడానికి నేను దేవుని సన్నిధిలో కాచుకొని ఉంటాను. ఈ అద్భుత అవకాశం మరి మీ స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఆశీర్వాదం గారు స్థానిక సంఘంతో పాటు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వందలాది మంది, వేలాది మంది ఆశీర్వదించబడినట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రియులారా, ఉదయాన్నే అంటే మానవ ముఖం చూడకుండా, ఏ మానవుడితో కూడా కనీసం మాట్లాడకుండా, లేచిన వెంటనే మోకాళ్ళలోని 2 చేతులు దేవుని తట్టు చాపి దేవుని ముఖం చూడాలి, దేవునికి నా స్వరాన్ని వినబడజేయాలి. అలాగే దేవుడు నన్ను చూడాలా, అలాగే దేవుడిని నేను చూడాలా, దేవుని స్వరాన్ని నేను వినాలా అన్నటువంటి ఆ కోరిక, ఆ వాంఛ ఏదైతే ఉన్నదో అది ఆ వ్యక్తికి ఆశీర్వాదం. ఆ వ్యక్తి ద్వారా భూప్రపంచమే, సార్వత్రిక క్రీస్తు సంఘమే ఆశీర్వదించబడుతుంది మాట. దేవుని స్వరమును
వినగలిగినటువంటి ధన్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా లోకము దీవించబడుతుంది. ఎందుకంటే దేవుని స్వరము లేళ్లను వీణజేయిస్తుంది. దేవుని స్వరము ఈ సకల విశ్వాన్ని కూడా సృష్టించింది. దేవుని స్వరము మృతులను సైతము సజీవులనుగా చేస్తుంది. దేవుని స్వరము లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. గనుక ప్రియులారా, దేవుని స్వరాన్ని మనం వినాలి. మన స్వరం దేవుడికి వినబడజేయాలంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిదినము విశ్వాసులమైనటువంటి మనం అనేకమైన ఈతి బాధలు, అనేకమైనటువంటి రుగ్మతలు, అవి ఆధ్యాత్మికమైనవైనా కావచ్చు, భౌతికమైనవైనా కావచ్చు, మానసికమైనవైనా కావచ్చు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, దేనిని గూర్చియు మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయములో నా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు నొక్కి ఒక్కానించి చెప్పారు మాట. గనుక మనకెన్నో చింతలు ఉంటాయి, కానీ చింతించవలసిన అవసరం లేదంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే, దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోన ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి చింత కావచ్చు, లేదా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి చింతలు కావచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడి కావచ్చు. పౌలైతే దేవుని సంగములను గూర్చినటువంటి చింత కలిగి ఉన్నాడు. ఏమంటే సత్య సంబంధులమైనటువంటి మన మనసులో ఒక చింత ఉంది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు ఎప్పుడు వస్తాయి? సార్వత్రిక క్రీస్తు సంఘములో నెలకొని ఉన్న సిద్ధాంతాయోమయం ఎప్పుడు తొలగిపోతుంది? దేవుని సంఘం సత్యమందు ప్రతిష్ఠించబడుతుందా? దైవజనుడైనటువంటి ఓఫీర్ గారికి దేవుడు అప్పగించిన దర్శనము నెరవేరుతుందా? చూసినట్లయితే చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులే. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ, మనల్ని ఆమోదించేటటువంటి వాళ్ళు తక్కువ. మన దగ్గర డబ్బు లేదు, ప్రజల్లో వ్యతిరేకత. దైవజనుడు చూస్తే 64 సంవత్సరాల వయసు. అవుతుందని మానసికంగా నీవు ఇబ్బంది పడేదానికంటే మోకరించి నీవు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు నాయన. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని నువ్వు కోరుకున్నావు. సత్యమందు నీ సంఘం ప్రతిష్ఠించబడాలని నువ్వు కోరుకున్నావు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడమని మీరు చెప్పారు. దాన్ని మీ పని మీరు నెరవేర్చడానికి దిగిరమ్మని ముక్త కంఠంతో మనము దేవుని సన్నిధిలో గోజాడగలిగినట్లయితే ఆ దేవుడు పేతురు ద్వారా ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం దయచేసి మనము గమనించుదాం. 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, ఫిలిప్పీ 4:4లో దేనిని గుర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయములోన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండును అన్నాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఏమండి అద్భుతమైన మాట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్న దానికి ఫుట్ నోట్లో ఏముంటుందంటే, లక్ష్యము చేయుచున్నాడు. అంటే మనల్ని ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ప్రియులారా, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. హాగరుంది, యజమానురాలైనటువంటి శారాయి పెట్టిన బాధ తట్టుకోలేక పారిపోతుంటే దేవుడు హమాంతంగా ప్రత్యక్షమై, హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు
అంటే నా యజమానురాలి యొద్ద నుండి నేను పారిపోతున్నానంటే నో తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండమన్నాడు. ఆ తరువాత సంఘటన కూడా ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయేలు ఇస్సాకును అపహసించాడని ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టమంటే అబ్రహాం బాధపడుతూనే హాగరుని ఇష్మాయేలుని తీసుకెళ్ళి వదిలేశాడు అరణ్యంలో. అక్కడ మొరపెడితే దేవుడు వచ్చేసాడు అక్కడికి. ఆ చిన్నవాని మొర నేను విన్నానన్నాడు. అక్కడికక్కడే దాహానికి తల్లడిల్లిపోతున్నామంటే ఒక నీటి ఊటను పుట్టించాడు. ఇష్మాయేలు అనగా యెహోవా మొర వినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు కానీ ఇష్మాయేలు కానీ దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులు కారు. కానీ వారు మొరపెడితేనే దేవుడు ఆలకిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుల్లో నీవు నేను ఏర్పరచబడిన వారు. జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాకు మొరపెట్టి బిడ్డ, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. గనుక వేకువజామునే దావీదులాగా మోకాళ్ళుని ప్రార్థించే అనుభవంలోనికి ఏ విశ్వాసి రాగలుగుతాడో ఆ విశ్వాసికి దేవుని మనసు తెలుస్తుంది. వేకువజామునే లేచి మోకరించి ఏ విశ్వాసి అయితే కన్నీళ్లు విడుస్తాడో ఆ విశ్వాసి యొక్క కన్నీళ్లు దేవుని సన్నిధిలోనికి జ్ఞాపకార్థంగా చేరిపోతాయి. పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఆ విశ్వాసి మొర మూలంగా అన్యజనులు రక్షణ కార్యం జరగడానికి కానీ, రక్షణ పొందినటువంటి పరిస్థితులు సత్యమందు ప్రతిష్ఠించబడడానికి కానీ, దశాబ్దాలుగా ఓఫీర్ మినిస్ట్రీస్ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బంది, వ్యతిరేకత అన్నీ సమసిపోయేటటువంటి ఏకైక పరిష్కారం ఉదయకాలపు దైవ ధ్యానానికి రండి, ధన్యులు కండి. ప్రభువి మాటలను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు అయిన యేసే మాకు గొప్ప మాదిరి నాయన. చాలా చీకటి ఉంటుండగా వేకువనే లేచి గత్సెమనే తోటకి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించేవాడు. మరి భక్తులందరూ కూడా దాదాపు నాయన తెల్లవారక మునిపే నీకు మొర్రపెట్టేటటువంటి వారు, నీ స్వరం ఉంటూ నీ ఆలోచన గ్రహిస్తూ దానిని భూమి మీద నెరవేర్చడానికి అహర్నిశలా ప్రయాసపడినటువంటి వారిని మాకు మాదిరిగా మీరు నిలబెట్టినందుకు వందనాలు. ఆ చొప్పున మేమందరమును జీవించగలుగున్నట్లుగా నీ కృప మాకు దయచేయమని, శ్రోతలందరినీ మీ చిత్తానుసారంగా ఆశీర్వదించమని, లోకానికి వెలుగుగా ఉప్పుగా బ్రతికే భాగ్యము నిమ్మని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ద లార్డ్.